హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే రోజు తీసిన వ్లాగ్. సండే రోజు కొన్ని చిన్న చిన్న పెండింగ్ పనులు ఉంటే అవైతే కంప్లీట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ 6:15కి అట్లా లేచాను అనమాట. రెగ్యులర్ టైం కన్నా కూడా ఈరోజు కొంచెం లేట్గా అయితే లేచాను. బయటికి వెళ్ళి వాతావరణం చూస్తే అసలు మొబ్బంతా పట్టేసి ఇల్లంతా చీకటి అయిపోయింది అనమాట. మామూలుగా రోహిణి కార్తీక్ కదా 5కి అట్లయితే తెల్లారిపోతుంది కదా, కానీ ఈరోజైతే 9 కూడా చీకటిగానే అనిపించింది మాకైతే. ఇంకా నేను అలా బ్రష్ చేసేసి మాప్ పెట్టేసేసాను అంతా. ఇంక ఈలోపు ముందు రోజు నైటే అన్నారన్నమాట, రేపు బయట నుంచి తెచ్చుకుందాము టిఫిన్ అని చెప్పి. ఇంకా అందుకని టిఫిన్ సెక్షన్ అయితే లేదు కదా, ఇంకా నేను టిఫిన్ తీసుకొస్తున్నారులే అని చెప్పి ఇంకా టీ కూడా తీసుకురామన్నాను. అప్పుడప్పుడు టీ తెప్పించుకుంటాను నేను, అంటే మరీ రోజు కాదు, ఎప్పుడన్నా 2 మంత్స్కి ఒకసారి కానీ అట్లా. ఎందుకంటే మా ఇంటి దగ్గర టీ స్టాల్ ఒకటి ఉంటుంది, భలే ఉంటుంది అసలు, అక్కడ టీ బాగా చేస్తారు. సో టీ అయితే తెప్పించుకున్నాను, పేపర్ తెప్పించుకున్నాను, అలానే పూజ చేయడానికి పూలు కూడా తెప్పించుకున్నాను అనమాట. టీ తాగి పేపర్ చదివేసి కొంతసేపు, ఆ తర్వాత ముందైతే ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసేసాను. ఆ పూజ చేసిన తర్వాత నేను టిఫిన్ అయితే చేశాను అనమాట. తొందరగానే అయిపోయింది వర్క్ అంతా కూడా. రెగ్యులర్ ప్లేస్లో కాకుండా ఈరోజు టిఫిన్ అయితే వేరే ఆంటీ గారి దగ్గర ఎక్కడో తీసుకొచ్చారంట. పూరి అయితే అస్సలు బాగాలేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తారు కదా ఆయిల్లో చేసినట్లుంది పూరి, అసలు బాగాలేదు. ఇంకా పక్కన పెట్టేసి ఇడ్లీ అయితే తినేసాను. ఈరోజు సండే కదా, ఇంకా నేను ఐరన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చేయడానికి. మేము ఊరు వెళ్తున్నాము మండే, అంటే రేపల్లె వెళ్తున్నాము. రేపల్లెలో ఒక 1 డే అలా టైం స్పెండ్ చేస్తాము, ఈవినింగ్ వరకు అట్లా ఇంట్లో. నైట్ మాత్రం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ నిద్ర చేసి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటాము. సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కొంచెం నిష్టగా ఉండాలని చెప్పి ఇంకా అక్కడ తీసుకువెళ్ళాల్సిన డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, ముందైతే ఇలా పూజ చేసి టిఫిన్ చేసిన తర్వాత అయితే ఐరన్ అయితే చేస్తున్నాను. ఇంకేం పనులు లేవు. సో అది కాక సండే కదా, మళ్ళీ మనం చికెన్ అలాంటివి ఏమైనా తిన్నా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ముందైతే ఐరన్ చేస్తున్నాను. తినపైన ఏం ఇబ్బంది లేదు ఒకరోజు, కానీ పని అయితే అంతగా అయితే ఏం లేదు కదా, చిన్న చిన్న పనులే కదా అని చెప్పి అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అంటే వెళ్ళేటప్పుడు కూడా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, హడావిడి లేకుండా ఏమీ మిస్ అవ్వకుండా. లేదు అప్పుడు సర్దుకున్నామంటే బ్యాగ్ అంతా హడావిడి అయిపోయింది, ఏదో ఒకటి మిస్ అయిపోతాయి అనమాట. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసామని చెప్పి ఇంకా అన్నీ అయితే స్టార్ట్ చేశాను. ముందు రోజు ఆంటీకి కాల్ చేస్తే లేదమ్మా ఊరు వెళ్తున్నానని చెప్పారు, ఒక 2 days రానన్నారు. ఇంకా నేనే చేయాల్సి వచ్చింది. ఇంకెటు స్టార్ట్ చేశానని చెప్పి ఐరన్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం మిగతావి కూడా చేశాను. ఎంతైనా బయట ఐరన్ చేసేవాళ్ళ దానికి మనం ఇంట్లో ఐరన్ చేసేటప్పటికి చాలా వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చక్కచక్క తిప్పి పడేస్తూ ఉంటారు ఐరన్ చేసేటప్పుడు, పర్ఫెక్ట్గా ఉంటుంది, తొందరగా ఫాస్ట్గా కూడా చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా చేయాలి ఐరన్ చేసేటప్పుడు డ్రెస్సెస్ అనేవి. లేదంటే ఈ మధ్యకాలంలో నేనైతే అలా ఏం ఆలోచిస్తూ చేశానో తెలియదు, కానీ ఫ్యాబ్రిక్కి మరి కాటన్ సెట్ చేసుకున్నానో ఏమో తెలీదు. నేను ఐరన్ చేసిన ఫ్యాబ్రిక్ మాత్రం దూపియానా ఫ్యాబ్రిక్, అది అంటుకుపోయింది ఐరన్ బాక్స్కి. అసలు కొత్త డ్రెస్సు, సో అది కాలిపోయింది. దానికి ఆల్టర్నేటివ్ ఏదో సెట్ చేసుకోవాలి, అది కూడా హ్యాండ్ దగ్గర అనమాట. ఇంక ఇక్కడైతే ఐరన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాగ్స్లో అయితే సెట్ చేసేసుకున్నాను. ఒక ల్యాప్టాప్ బ్యాగ్, అలానే మామూలు బ్యాగ్ అనమాట. ట్రాలీ బ్యాగ్లో తీసుకువెళ్ళే అన్ని డ్రెస్సెస్ అయితే కాదనమాట. సో సింపుల్గా ఇదైతే తీసుకువెళ్ళాను. అయినా నాకు ట్రాలీ బ్యాగ్లు హ్యాండిల్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు, అంత కంఫర్ట్గా కూడా అనిపించదు. ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రం ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంచుకుంటారనమాట. ఎప్పుడైనా కంపెనీ నుంచి కాల్స్ వచ్చినప్పుడు, ఆన్లైన్ వర్క్ ఉన్నప్పుడు మాత్రం అది కంపల్సరీ ఉండాలి. ఇంక అందుకని అది సేఫ్ సైడ్ ఉంచుకుంటారు అట్లా. ఇంక ఇక్కడైతే ఐరన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ అయితే అన్నం పెట్టేశాను, రైస్ పెట్టేశాను. ఇంకొక సైడ్ చికెన్ కర్రీ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది, నాకు ఎందుకు చికెన్ కర్రీ తొందరగా అయిపోయింది అనిపించింది. అలానే ముందు రోజు సాటర్డే మాత్రం రసం పెట్టాను, ఇంకా రసం కూడా ఉన్నాయి, అవి అయితే హీట్ చేశాను అనమాట. ఇంక ఇదే ఇంకా నాకైతే సండే అంటే మాత్రం చికెన్ చూడంగానే ఎక్కడ లేని ఆకలి అయితే వస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే మాత్రం అనిపిస్తుంది. ఇంకా గబగబా ముందైతే ఆకలిస్తుంది. అది కూడా మార్నింగ్ కూడా సింపుల్గా తినేసాను కదా, ఆ పూరి తినలేదు, ఓన్లీ ఇడ్లీ కదా, ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా వంట అయితే తొందరగానే అయిపోయింది, 1:30 1:15 అట్లా అయిందనమాట. ఇంకా తినే ముందైతే ఒక 15 minutes బిఫోర్ అట్లా మనం కర్రీతో కలుపుకొని తినే టయానికి మనకి పెరుగు కూడా కొంచెం కూల్నెస్ తగ్గుతుంది. వెంటనే తినేయకూడదు కూల్గా ఉన్నప్పుడే. సో ఇంకా అందుకని చెప్పి ముందు తీసి పెట్టి ఉంచుతున్నాను. ఈరోజు ఈ ఫ్రిడ్జ్ అయితే చూడంగానే అసలు ముందైతే ఈ ఫ్రిడ్జ్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. చెత్తగా ఉందన్నమాట, అంత చండాలంగా ఉంది. ఎప్పుడు అలా ఉండకూడదు అసలు ఫ్రిడ్జ్. దాంట్లో ఎందుకంటే మనం తినే పెరుగు కానీ, ఏమైనా కర్రీస్ కానీ, పచ్చళ్ళు కానీ, పౌడర్స్ కానీ పెడుతూ ఉంటాం కదా, సో ఎప్పుడు కొంచెం నీట్గా ఉండాలి. కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఒకరోజు వీలు చూసుకొని ఊరి నుంచి రాగానే అదైతే మాత్రం నీట్గా ఫ్రిడ్జ్ అయితే మాత్రం శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేసుకుంటున్నాను. ఆకలి వస్తుంది, ఫుల్గా వేడివేడిగా ఉందనమాట. నాకు ఒకటి అర్థం కాలేదు అసలు ఈరోజు నేను ఈ రైస్ వండేటప్పుడు, అన్నం వండేటప్పుడు ఈ లవంగాయలు ఎందుకు వేసానా అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. చూసిన తర్వాత సరేలే ఏమిలా లవంగాయలు తింటే మంచిదేలే అని చెప్పి ఇంకా అవైతే అలా
ఇప్పుడైతే ఇంకా అలా వదిలేసాను వాటిని. బిర్యానీ అనుకొని వేసానో ఏమో తెలియదు కానీ ఇంకా లవంగాలు అయితే యాడ్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ప్లేట్లోకి చికెన్ పెట్టేసుకుంటున్నాను. అలానే రసం అనమాట. రసం అయితే సాటర్డే చేసినవి కదా, అయినా బాగుంటాయి. ఒక 3-4 డేస్ అయినా ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే మామూలుగా లేదు కర్రీ మాత్రం. ఒక్కొక్కసారి ఏంటంటే మనం తక్కువగా చేసినప్పుడు లేదంటే కనుక ఫాస్ట్గా చేసేస్తాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి బాగా కుదురుతుంది కర్రీ కూడా. ఇంకా ఆనియన్స్, చికెన్ అంటే మాత్రం ఆనియన్ ఉండాలి. సమ్మర్లో కొంచెం నేను ఎక్కువగా ఆనియన్ అయితే తింటూ ఉంటాను, మంచిదని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కప్పు, ఇది నేను ఎప్పుడు రసం చేసినా సాంబార్ చేసినా ఇన్ కేస్ నేను టీవీ చూస్తూ కూర్చొని తినాలి అని అనుకుంటే మాత్రం ఈ కప్పు అయితే మాత్రం యూజ్ చేస్తాను. రసం కదా, ఉత్తిగా కూడా తాగేస్తామన్నమాట రసం అనేది. నాకు సాంబారు పప్పుచారు కన్నా కూడా రసం అంటేనే ఇష్టం. రసం అవన్నీ కూడా తక్కువే అసలు, రసాలు కానీ అలాంటివి. ఇంకా సాంబార్ అవి తక్కువ, రసం కొంచెం తింటానమాట. సో ఇంట్రెస్ట్గా. సో ఇంక ఇలా అయితే కప్పులో అయితే ఈ పగిలిపోయిన కప్పులోనే రసం వేసుకొని టీవీ ముందు కూర్చొని అయితే లంచ్ అయితే ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది చికెన్ రసం కాంబినేషన్, అందరూ ఇష్టపడతారు కామన్గా. ఇంక ఇలా ఫుడ్ అదంతా తిన్న తర్వాత అయితే మాత్రం చెప్పాను కదా చిన్న చిన్న పనులని, ఆ పనుల్లో ఇదొకటి. మనీ ప్లాంట్ మొక్కలు కొంచెం వాటర్ చేంజ్ చేయాలి, రోజు అంతా అయిపోతుందన్నమాట. సో అవి కొంచెం సమ్మర్ కదా, కొంచెం కేరింగ్ ఎక్కువగా ఉండాలి ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం. మామూలుగా అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా ప్లాంట్స్కి సమ్మర్లో, అది కూడా మే మంత్లో మాత్రం ఊరికనే చచ్చిపోతాయి అనమాట, చెట్లు పాడైపోతాయి. సో ఇలా ఇండోర్ ప్లాంట్స్లో వాటర్లో ఉండేవైతే మాత్రం కొంచెం మన మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవైతే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి వీక్లీ వన్స్. ఇక్కడ కొంచెం కుండీలో మనీ ప్లాంట్ చెట్టు చాలా గుబురుగా ఉంటుంది అనమాట, పెద్దది. ఎంతమంది తీసుకెళ్ళి ఉంటారో అయితే మాటలో చెప్పలేను, అంతమంది ఆ కొమ్మలు అయితే తీసుకొని వెళ్ళి పెట్టుంటారు. ఇంకా నేనైతే ఇలాంటి సీసాలు ఏమైనా ఖాళీగా ఉంటే మాత్రం, అంటే కచప్ సీసాలు కానీ లేదంటే సోంపు సీసాలు, మనం డైనింగ్ మీద పెట్టే సోంపు సీసాలు, పచ్చడి సీసాలు ఏమైనా ఖాళీగా ఉంటే ఇంక ఇలాంటి స్టోన్స్ వేసి మనీ ప్లాంట్స్ అయితే నేను పెట్టేస్తాను. చాలా బాగుంటాయి ఇంట్లో మనం చూడటానికి కూడా. ఎప్పుడైతే మనం ఇవి వాటర్తో క్లీన్ చేయకుండా పండిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి కదా దుమ్ముగా, అప్పుడు మాత్రం అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇవన్నీ అవసరమా, టైం వేస్ట్ అని అనిపించింది, తీసేయాలన్నంతగా అనిపించింది అనమాట, ఇంకొకసారి పెట్టకూడదని. కానీ మనం ఒకసారి ఇట్లా వాటర్తో క్లీన్ చేసేసి స్టోన్స్ వేసుకొని ఇలాంటి ప్లాంట్స్ కనుక మనం సెట్ చేసుకొని ఇంట్లో ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే అసలు ఇంట్లో చూడటానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. అవి చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అనమాట. అందుకని వీక్లీ వన్స్ అయితే శుభ్రంగా నీట్గా ఈ పాట్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న సీసాలు ఉన్నా కానీ ఇలాంటివి ఇండోర్ ప్లాంట్స్ అవి నీట్ కేరింగ్ అయితే తీసుకోవాలి. ఇంకా ఈ సమ్మర్లో మా ఇంట్లో మా బాల్కనీలో అయితే ఒక్క మల్లెపూ చెట్టు తప్పితే మిగతా అన్నీ పాడైపోయినాయి. అసలు ఊరికే వడిలిపోతున్నాయి అనమాట. సన్నజాజులు, విరజాజుల చెట్టు, ఇంకోటి పాకే చెట్లు ఉంటాయి కదా, అంటే సన్నజాజి, విరజాజి, మల్లెపూ చెట్టు, ఈ 3 చెట్లే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. మల్లెపూలు అయితే సమ్మర్ సీజన్ కాబట్టి బాగా వస్తాయి అనమాట. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. ఇంక ఇట్లా నేనైతే ఇంట్లో ఇవైతే సెట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఈ పెయింటింగ్ కూడా నేనే వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మల్లెపూ చెట్టు, ఇది ఒక్కటే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా సన్నజాజులు, విరజాజులు అయితే సన్నజాజులు వస్తున్నాయి కానీ విరజాజులు రావటం లేదు. ఊరినే మీకు చూపిద్దామని చెప్పి మల్లెపూ చెట్టు అయితే చూపిస్తున్నాను. చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇది ఒక్క చెట్టే, మిగతా అన్నీ కూడా పాడైపోయినాయి సమ్మర్కి. ఇంకా ఆఫీస్కి వెళ్ళే పని ఉందన్నమాట. లాస్ట్ 2 years బ్యాక్ అయితే ఒక స్పీకర్ అయితే తీసుకున్నారు ఇంట్లో. ఆల్రెడీ మాకు టీవీకి స్పీకర్ ఉండిద్ది, ఇంకొక స్పీకర్ ఉంటుంది అనమాట, ఏమైనా సాంగ్స్ వినడానికి మనం బ్లూటూత్ ద్వారా మొబైల్ టు ఆ స్పీకర్కి. ఇంకా మన మొబైల్ కూడా ఉంటుంది నార్మల్గా. ఇవన్నీ కాకుండా ఒక స్పీకర్ అయితే తీసుకొచ్చారు ఇంటికి. ఇది వద్దు అని చెప్పి నేను ఆఫీస్లో అయితే సెట్ చేయించి ఉంచాను. ఇంకా అక్కడ ఇంకా సేల్కి పెడితే ఆ రోజే వచ్చారన్నమాట తీసుకువెళ్తానికి. ఇంకా తీసుకున్నారు, తక్కువకే వెళ్ళిపోయింది, ఇంక ఇచ్చేసామన్నమాట. ఇంకా అలానే పాత కుండీలు ఒకటి ఉన్నాయి, అసలు అవి రావడం లేదు. ఇంకా అవి అయితే కింద అపార్ట్మెంట్లోకి పంపించేస్తున్నాను. యాలక్కాయ చెట్టు ఒకటైతే ఉంది, అది పెరగట్లేదు, పోవట్లేదు. ఇంకా అదైతే కింద అయితే మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి కిందకైతే పంపించేస్తున్నాను. ఇంక ఇదే ఈరోజు సండే వ్లాగ్ అయితే మాత్రం ఈ చిన్న చిన్న పనులతో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మోపిదేవి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.